హాయ్ హలో నమస్తే అండి. ఎస్టర్డే మనం రేషనల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్లో ఇంట్రడక్షన్ మొత్తం కవర్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసరికి 1.2 ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ టాపిక్ వచ్చేసాము. అసలు ఫస్ట్ దాని యొక్క ప్రాపర్టీస్, రేషనల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్లో క్లోజర్ ప్రాపర్టీ గురించి మనం ఒకసారి చూద్దాం. అయితే మనం రేషనల్ నెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు మిగిలిన నెంబర్స్, హోల్ నెంబర్స్ని, ఇంటీజర్స్ని కూడా ఒకసారి కంపేర్ చేద్దాం. హోల్ నెంబర్స్ చూద్దాము. హోల్ నెంబర్స్ ఎడిషన్ చేయాలంటే ఇక్కడ చూడండి ఏమన్నారు, లెటర్స్ రీవిజిట్. ఆల్రెడీ మనం చూసారు ప్రీవియస్ క్లాస్లో 7th ఓకేనా, చూసారు. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయమంటున్నాడు. లెటర్స్ రీవిజిట్ ద క్లోజర్ ప్రాపర్టీ ఫర్ ఆల్ ద ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్ ఇన్ బ్రీఫ్. చాలా లోతుగా అబ్జర్వ్ చేయమంటున్నారు. ఏమంటే ఇక్కడ చూడండి, హోల్ నెంబర్స్ వాటిని ఎడిషన్ చేస్తే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. నెంబర్స్ అనేది మనకు నచ్చిన నెంబర్స్ తీసుకోవచ్చు. ఓకేనా. మన అసలు హోల్ నెంబర్ అంటే ఏంటి? 0 + 5 = 5. అది ఇప్పుడు ఏమైంది? హోల్ నెంబర్ అయిందా లేదా? అయింది, హోల్ నెంబర్. అట్ ద సేమ్ టైం 4 + 7 = ఏమవుతుంది? 11. అంటే ఇప్పుడు ఇది హోల్ నెంబరా కాదా? అవుతుంది. ఎందుకు? హోల్ నెంబర్స్ అంటే ఏంటివి? 4 + 7 = 11. ఇప్పుడు ఇది హోల్ నెంబర్ అవుతుందా అవదా? అవుతుంది. ఎందుకు? మన హోల్ నెంబర్స్ ఏమేంటివి? 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 0 అలాంగ్ విత్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ అన్నిటినీ 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ అన్నిటినీ మనం ఏమంటామో హోల్ నెంబర్స్ అంటారు. అంటే ఇప్పుడు 11 కూడా హోల్ నెంబర్ అవుతుందా లేదా? అవుతుంది. అంటే ఎడిషన్ చేసేటప్పుడు హోల్ నెంబర్స్ అనేది క్లోజ్డ్ ప్రాపర్టీని ఒబే చేస్తున్నాయా లేదా? ఒబే చేస్తున్నాయి. అదే చెప్పారు చూడండి, హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. అంటే ఇప్పుడు ఏంటి? ఎడిషన్ చేసేటప్పుడు మనం హోల్ నెంబర్స్ అనేవి ఏమవుతున్నాయి? క్లోజ్డ్ అండర్ ఎడిషన్. క్లోజ్డ్ ప్రాపర్టీని ఏం చేస్తున్నాయి? ఒబే చేస్తున్నాయి. మనము 2 హోల్ నెంబర్స్ని తీసుకొని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఏమొస్తుంది? హోల్ నెంబరే వస్తుంది. సో ఏమవుతుంది? క్లోజ్డ్ ప్రాపర్టీని ఎడిషన్లో హోల్ నెంబర్ ఒబే చేసింది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. ఏం చేద్దాము? సబ్ట్రాక్షన్. ఇప్పుడు సేమ్ సబ్ట్రాక్షన్లో కూడా 2 నెంబర్స్ తీసుకోవాలి మనం. 5 - 7 = -7. ఇప్పుడు 3 - 2 తీసుకున్నాం అనుకోండి, 1 వస్తుంది. కానీ ఇక్కడ 5 - 7 తీసుకుంటే ఏమొచ్చింది? -2 వచ్చింది. ఏమొచ్చింది? -2 అయింది. ఇప్పుడు ఇది హోల్ నెంబరా? కాదు. ఏమవుతుంది? ఇది ఇంటీజర్ అవుతుంది. అంటే సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు హోల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు అవి ఏమవుతున్నాయి? క్లోజ్డ్ ప్రాపర్టీని ఒబే చెయ్యట్లేదు. హోల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. ఒబే చేసినాయా? చేయలేదు. సో ఏమంటున్నాము? హోల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే. సేమ్ మల్టిప్లికేషన్ తీసుకుందాం ఇప్పుడు. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే 2 నెంబర్స్ని తీసుకోవాలి. 0 × 3 = 0. 3 × 7 = 27. 4 × 8 = 32. ఇవన్నీ ఏంటివండి? హోల్ నెంబర్స్. సో ఏమవుతుంది? ఒబే చేస్తుందా లేదా? ఒబే చేస్తుంది. హోల్ నెంబర్స్ ఆర్
క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. అంటే హోల్ నెంబర్స్ ఏం చేసినాయి, మల్టిప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు క్లోజ్డ్ ప్రాపర్టీని ఒబే చేసినాయి. అంటే రెండు నెంబర్స్ని కనుక మనం తీసుకొని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కూడా హోల్ నెంబర్ అయ్యింది. ఓకేనా. ఇప్పుడు డివిజన్ చేద్దాం. ఏమి చేద్దాము, డివిజన్. ఓకేనా. ఇప్పుడు డివిజన్ చేసేటప్పుడు రెండు ఏం తీసుకుంటున్నాము, హోల్ నెంబర్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు 6/3 చేసామనుకోండి, ఏమవుతుంది, 6/3 దట్ ఈక్వల్ టు 2. అవునా. 3 తోటి 6ని డివిజన్ చేస్తే 3 2 6, ఏమొచ్చింది ఆన్సర్ 2. ఓకేనా. ఇలా చేస్తే వచ్చింది. ఓకే, ఇది హోల్ నెంబర్. కానీ 5/8 అంటే 5/8, 7/10 ఇట్లా చేసినప్పుడు అవి హోల్ నెంబర్స్ అవుతాయా, అవ్వవు. అన్ని కండిషన్స్లో అవ్వవు. సో ఏమంటున్నాము డివిజన్లో హోల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. ఏమంటున్నాము, హోల్ నెంబర్స్ డివిజన్ చేసేటప్పుడు క్లోజ్డ్ ప్రాపర్టీని ఒబే చేయవు. సో ఏమవుతాయి, హోల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ డేనా కంటిన్యూ చేస్తానండి.